ఒప్పన్ హైమర్, ఈయన కథ వినే ఉంటారు. దీనిలో ఐఎమ్ ద డెత్ అంటే ఒప్పన్ హైమర్ ఈ మెన్హాటన్ ప్రాజెక్ట్కి చీఫ్ అయ్యండి, ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయించి ఇదంతా చేశారు కదా. దీనిలో మొత్తం ఆ బాంబ్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తర్వాత ఈయన మనసు చెలించిపోయిందనమాట, కదిలిపోయిందనమాట. సో చావంటే ఇలా వస్తుందా, ఇంత భయంకరంగా వస్తుందా అంటే ఒప్పన్ హైమర్ అనే పేరు అనగానే న్యూక్లియర్ బాంబ్, అమెరికా, మెన్హాటన్ ప్రాజెక్ట్ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనిషికి ఐడెంటిటీ ఏంటి, మనిషి ఏం కావాలనుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఇక్కడే క్వశ్చన్ వస్తుంది అనమాట. హూ యామ్ ఐ, హూ ఆర్ యూ, ఇంతకీ నువ్వెవరు, ఈ జీవితంలోకి ఎందుకు వచ్చావు, నీకు ఎలాంటి గుర్తింపు కావాలి. మన చిన్న ప్రపంచంలో కులం, మతం, జాతి లేదా ఆడా మగ ఈ గుర్తింపు అనుకుంటాం, లేదా మన సంపాదన బట్టో మనం వర్క్ చేసే స్టైల్ అంటే మనం ఒక ప్రొఫెషనల్ ఐడెంటిఫై, నేను గొప్ప లాయర్ని, గొప్ప డాక్టర్ని, లేదా గొప్ప సైంటిస్ట్ని, గొప్ప టీచర్ని ఇలా అని అనుకుంటాం. కానీ బియాండ్ దట్ అసలు మనం ఎవరం, మనం ఏంటి ఇలా ఆలోచిస్తే